the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 16th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో ఒమన్ కంట్రీ జాయిన్ అయింది. 2025 నుంచి 2029 వరకు 2025 నుంచి 2029 కాలానికి గాను గల్ఫ్ కంట్రీ అయిన ఒమన్ యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో జాయిన్ అయింది. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు బయోస్పియర్ అంటే ఏంటి, బయోస్పియర్ రిజర్వ్. ఆ తర్వాత యునెస్కో చేపట్టిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటేనే మనకు గుర్తొచ్చేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్, ఇటువంటివి మనకి గుర్తు రావాలి. ఫస్ట్ ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి ఏ విధంగా అయితే ఎన్విరాన్మెంట్లో పర్యావరణంలో టైగర్ రిజర్వ్, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయో బయోస్పియర్ రిజర్వ్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్, ఇండియాలో సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్, మన తెలుగు స్టేట్లలో ఒకటైన శేషాచలం హిల్స్, ఆంధ్రప్రదేశ్లోని ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో చిత్తూరు ఆ ప్రాంతంలో ఉన్న శేషాచలం హిల్స్, అలానే మనాస్ కావచ్చు, అలానే హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డిజర్ట్, ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్. ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ఏ విధంగా అయితే టైగర్ రిజర్వ్, నేషనల్ పార్క్లో మనకి ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ ఉంటుందో ఈ బయోస్పియర్ రిజర్వ్లో చాలా ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటుంది? పశ్చిమ కనుమలు. ఈ వెస్టర్న్ ఘాట్స్లో వెళ్తే విపరీతమైన వివిధ రకాల మొక్కలు కావచ్చు, యానిమల్స్, అంటే బయోడైవర్సిటీ ఆ స్థాయిలో ఉంటుంది. అటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ని మనం కాపాడుకోవాలి. సో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం యునెస్కో 1971లో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. మరి ఇక్కడ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? 1971లో లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ఈ జంతువులు మరియు మనుషుల మధ్య ఘర్షణలు. సో ఇటువంటి జంతువులు మరియు మనుషుల మధ్య ఘర్షణలు తగ్గించాలి అంటే, యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించాలి అంటే మనం నేచర్తో కలిసిమెలిసి ఉండాలి. సో ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ నేచర్ని ప్రొటెక్ట్ చేసినట్టయితే మనము ఇటువంటి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయవచ్చు. సో యునెస్కో 1971లో ఇదే ఉద్దేశంతో ఈ హ్యూమన్ అనే అతను, ఈ మనిషి ఈ బయోస్పియర్ రిజర్వ్, ఈ నేచర్ని పరిరక్షించాలి, యానిమల్స్ని, స్పీషీస్ని కాపాడాలి, సో కలిసిమెలిసి ఉండాలి, నేచర్ని రెస్పెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో 1971లో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఆ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా 1976లో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. ఈ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి, 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్స్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 1986లో ఇది ఏర్పాటైంది. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళలోని నీలగిరి కొండల్లో విస్తరించింది. మరి ఇలాంటి బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఒక ప్రపంచంలో ఒక వరల్డ్ వైడ్ ఒక నెట్వర్క్ ఉండాలి అని చెప్పేసి 1976లో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ని ఇందులో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినప్పుడు వీటిని రక్షించడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం కంట్రీస్ అన్నీ కూడా కృషి చేస్తాయి. ఇప్పుడు ఇటువంటి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక కౌన్సిల్ ఉంటుంది, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్. ఇప్పుడు ఆ మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో గల్ఫ్ దేశమైన ఒమన్ కంట్రీ జాయిన్ అయింది. 2025 నుంచి 2029 ఆ పీరియడ్ గుర్తుపెట్టుకోండి, 2025 నుంచి 2029 కాలానికి గాను. మరి ఇండియాలో ఏమైనా ఉన్నాయా? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో జాయిన్ అయిన ఇండియా బయోస్పియర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా మనం అవి కూడా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో టోటల్ బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి, 18 ఉన్నాయి.
అందులో 13 బయోస్పియర్ రిజర్వ్స్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో భాగము. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం సెప్టెంబర్ నెల కరెంట్ అఫైర్లో కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇటీవల భారతదేశం నుంచి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో జాయిన్ అయ్యింది. ఇండియా నుంచి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో జాయిన్ అయిన 13th బయోస్పియర్ రిజర్వ్ ఇండియా నుంచి ఏది అంటే కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్ ఇది చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. సో ఇప్పుడు యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో ఒమన్ కంట్రీ జాయిన్ అయింది. సో ఒమన్లో 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి, మనకి వాటి పేర్లు అవసరం లేదు కానీ బట్ ఒమన్లో 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అవి వచ్చేసి అల్ జబల్ అల్ అకదార్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి, సిరిన్ లేదా అల్ సిరిన్ అనే ఒక బయోస్పియర్ రిజర్వ్. సో ఇప్పుడు ఒమన్ ఇందులో జాయిన్ అవ్వడం వల్ల వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, రక్షించడం కోసం ఇంకా ఎఫర్ట్స్ కృషి చేస్తుంది. సో ఇది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్కి సంబంధించి. ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్, మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. మరి ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, 18 బయోస్పియర్ రిజర్వ్స్. ఇందులో ఏమైనా తెలుగు స్టేట్లలో ఏవైనా ఉన్నాయా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్ ఒక్కటే ఇండియాలో ఉన్న 18 బయోస్పియర్ రిజర్వ్లో ఒకటి. తెలంగాణ నుంచి అయితే ఎటువంటి బయోస్పియర్ రిజర్వ్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీలో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, బృందావని వస్త్రం. బృందావని వస్త్రం, తెలుగులో బృందావని వస్త్రం అంటారు. ఈ బృందావని వస్త్రం కోసం బ్రిటిష్ మ్యూజియంతో ఒప్పందం కుదుర్చుకున్న అస్సాం ప్రభుత్వం. అస్సాం గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సైన్ ఎన్ MOU విత్ బ్రిటిష్ మ్యూజియం ఫర్ బృందావని వస్త్ర. ఇక్కడ బృందావని వస్త్ర, ఈ బృందావని వస్త్ర అనేది ఒక సిల్క్ టెక్స్టైల్. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. 15th 16th సెంచరీలో, 15th సెంచరీ లేదంటే 16th సెంచరీ, 15వ శతాబ్దము లేదా 16వ శతాబ్దం, ఆ సమయంలో అస్సాంలో వైష్ణవిజం ఎక్కువగా ఉండింది. నియో వైష్ణవ సాంప్రదాయం ఉండింది. ఆ నియో వైష్ణవానికి సంబంధించిన ఒక సెయింట్ రిఫార్మర్ అంటే ఏంటి, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సంఘ సంస్కర్త 15వ లేదా 16వ శతాబ్దానికి చెందిన అస్సాంకు చెందిన వైష్ణవ ఆధ్యాత్మికవేత్త శ్రీమంత శంకరదేవ గారి నేతృత్వంలో, ఆయన గైడెన్స్లో అస్సాంలో అప్పుడు ఈ బృందావని వస్త్రాన్ని నేయడం జరిగింది. ఈ బృందావని వస్త్రాన్ని ఎప్పుడు తయారు చేశారు అంటే 15th సెంచరీలో. మరి ఇది ఏ రాష్ట్రానికి చెందినదంటే అస్సాం. అయితే ఇది 17th లేదా 18th ఆ సెంచరీలో 17వ లేదా 18వ శతాబ్దంలో టిబెట్కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ కొలోనియల్ రూలర్స్ మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ సిల్క్ టెక్స్టైల్ని, ఈ వస్త్రాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం తీసుకురాబోతా ఉన్నాం. అయితే జస్ట్ ఫర్ 18 months, కేవలం ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా ఆ బ్రిటిష్ మ్యూజియము మనకి 18 months పాటు, 18 నెలల పాటు మాత్రమే ఇండియాకి అప్పగించబోతా ఉంది, అస్సాంకి అప్పగించబోతా ఉంది. అస్సాం ఈ బృందావని వస్త్రాన్ని ఎగ్జిబిషన్కి ఉంచబోతా ఉంది ప్రజల కోసం ఢిల్లీ, ముంబైలో. ఆ తర్వాత మళ్ళీ 18 months తర్వాత ఈ వస్త్రాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది బృందావని వస్త్ర వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినది. ఇక అస్సాం చీఫ్ మినిస్టర్ అంటే హిమంత బిశ్వ శర్మ గారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ద్వంద్వ నేపథ్య సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. భారతదేశపు మొట్టమొదటి ద్వంద్వ నేపథ్య సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్. ఇండియాస్ ఫస్ట్ డ్యూయల్ థిమాటిక్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దట్ ఈస్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నవంబర్ 14th నుంచి 15th వరకు 2 రోజుల పాటు 30వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. 30th కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య సదస్సు. ఆ సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదికతో ఒక ఒప్పందం MOU కుదుర్చుకునింది. ఈ MOUలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో డ్యూయల్ థిమాటిక్ C4IR సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది భారతదేశంలోనే మొదటిది. ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ మీన్ బై సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని డెవలప్ చేయడం కోసము ఇది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే ఒక పరిశోధనా కేంద్రము, రీసెర్చ్ సెంటర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనము 4వ పారిశ్రామిక విప్లవ యుగంలో ఉన్నాం. మొదటి పారిశ్రామిక విప్లవము ఎప్పుడు మొదలైంది? 18th సెంచరీ, అంటే 1700 ఆ టైంలో, 18వ శతాబ్దంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. అంటే ఏంటి? పారిశ్రామిక విప్లవం. మొదటి పారిశ్రామిక విప్లవంలో ఏమున్నాయి? స్టీమ్ ఇంజన్లు యూజ్ చేసాం. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో స్టీమ్ ఇంజన్లు, స్టీమ్ ఇంజన్ ఆధారిత రైళ్ళు, ఆ స్టీమ్ ఇంజన్స్ ఎక్కువగా యూజ్ చేసాం. ఇక 19th శతాబ్దం వచ్చేసి 19th సెంచరీ, 19వ శతాబ్దంలో మనము ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడం మొదలుపెట్టాం ప్రపంచవ్యాప్తంగా, అక్రాస్ ద వరల్డ్. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్ ద్వారా ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. ఇక థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 20th సెంచరీ, 20వ శతాబ్దము. 3వ పారిశ్రామిక విప్లవంలో ఏం యూజ్ చేస్తూ ఉన్నాము? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ, కంప్యూటర్ యుగం అంటారు, కంప్యూటర్ ఏజ్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ప్రస్తుతం 21st సెంచరీ, 21వ శతాబ్దము. మరి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఏముంటాయి? కంప్యూటర్ యుగంతో పాటు మనకి 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇప్పుడు ఇటువంటి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి వాటిని, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి వాటిని డెవలప్ చేయడం కోసము ఒక రీసెర్చ్ సెంటర్ అవసరం అని చెప్పేసి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక డ్యూయల్ థిమాటిక్, ద్వంద్వ నేపథ్య C4IRని ఏర్పాటు చేయబోతున్నారు ఏపీలో. మరి ఇది ఏం డ్యూయల్ థిమాటిక్ అంటే ఏంటి? ఇక్కడ ద్వంద్వ నేపథ్యం అంటే ఈ సెంటరు 2 ఏరియాలపైన ఫోకస్ చేయబోతా ఉంది, 2 అంశాలపైన దృష్టి సారించనుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 2 ఏరియాస్. ఒకటి వచ్చేసి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, అంటే ఏంటి? ఈ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులపైన ఫోకస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సైబర్ భద్రత, సైబర్ సెక్యూరిటీ పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ డ్యూయల్ థిమాటిక్ C4IR ఏపీ. నెక్స్ట్ వన్, 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో కుదుర్చుకున్న ముఖ్యమైన ఒప్పందాలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోతుంది, ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. 30th CI పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 2 రోజుల పాటు నవంబర్ 14th నుంచి 15th వరకు వైజాగ్లో జరిగింది. దీని థీమ్ వచ్చేసి టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్. గుర్తుపెట్టుకోండి, థీమ్ టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే థీమ్తో జరపడం జరిగింది. మరి ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుమారుగా 613 MOUలపైన సంతకం చేసింది. 613 అవగాహన ఒప్పందాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేయడం జరిగింది. ఈ 613 MOUస్కి సంబంధించి ఓవరాల్గా నియర్లీ 13.25 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దక్కించుకునింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 613 MOUలను సంతకం చేయడం ద్వారా, సైన్ చేయడం ద్వారా నియర్లీ 13,25,617 crore విలువైన పెట్టుబడులని దక్కించుకునింది. 13,25,617 కోట్ల విలువైన పెట్టుబడులు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సెక్టార్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి అది తెలుసుకోవాలి. ఈ 13.25 lakh crore ఏ రంగంలోకి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఎనర్జీ సెక్టార్. ఆంధ్రప్రదేశ్లోని ఎనర్జీ సెక్టార్లో నియర్లీ 5.33 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ షేర్, అత్యధికంగా ఎనర్జీ సెక్టార్లోకి రాబోతూ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఇండస్ట్రీస్ 2.80 lakh crore. థర్డ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు 2.01 lakh crore. ఫోర్త్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1.59 lakh crore. ఇక ఫిఫ్త్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం 48,711 48,711 కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్నాయి. టూరిజంలోకి 21,036 crore. ఇక గూడ్స్ ప్రాసెసింగ్ సంబంధించి, ఈ వస్తువులకు సంబంధించి 13,008 crore. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సెక్టార్లోకి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2025 అవార్డ్స్. ఒక ఇంపార్టెంట్ అవార్డు సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ లిటరేచర్కి సంబంధించి, చిల్డ్రన్ వాళ్ళు రాసే లిటరేచర్, స్టోరీస్ కావచ్చు,
పోయట్రీ కావచ్చు, లేదంటే నావెల్స్ కావచ్చు, వాళ్ళు రాసే లిటరేచర్కి సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ని ఇస్తుంది. బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ని. ఈ బాల సాహిత్య పురస్కార్ 2025 అవార్డ్స్ని సాహిత్య అకాడమీ నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేసింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రజెంట్ చేయడం జరిగింది, ఇచ్చింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అవార్డు వార్తల్లో ఉన్నప్పుడు అది ఎన్ని భాషల్లో ఇస్తారు, తెలుగు భాషలో ఏ దానికి వచ్చిందో తెలుసుకోవాలి. ఈ బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ని 24 లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది, 24 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ ఇంగ్లీష్ భాషతో కలిపి, ఇంగ్లీషు డోగ్రీ భాషతో కలిపి, డోగ్రీ భాష కూడా ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 24 లాంగ్వేజెస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఏదైనా అవార్డు వచ్చిందా అంటే తెలుగుకి సంబంధించి కబుర్ల దేవత అనే ఒక స్టోరీస్ కలెక్షన్కి, కబుర్ల దేవత అనే ఒక కథల పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం లభించింది. కబుర్ల దేవత, ఈ కబుర్ల దేవత పుస్తకాన్ని రచించింది ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగిశెట్టి శివకుమార్ గారు. ఈ తెలుగు కేటగిరీలో ఏ బుక్కు వచ్చిందంటే కబుర్ల దేవత. ఏ రాష్ట్ర రచయిత అంటే గంగిశెట్టి శివకుమార్, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక స్టోరీస్ బుక్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాకే చెప్పాను, స్టోరీసు, నావెల్సు, పోయట్రీ ఏదైనా రాయొచ్చు చిల్డ్రన్. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నగదు బహుమతి వచ్చేసి విజేతలకు 50,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది, 50,000 నగదు బహుమతి. అలానే ఒక కాంస్య జ్ఞాపిక, బ్రాంజ్ ప్లేక్యూ అంటారు, అంటే బ్రాంజ్తో తయారు చేసిన ఒక జ్ఞాపికను బ్రాంజ్ ప్లేక్యూని ఇవ్వడం జరుగుతుంది. ఇక బాల యువ పురస్కారానికి ఏది సెలెక్ట్ అయిందంటే సాహిత్య అకాడమీ ఇచ్చే యువ పురస్కారానికి సెలెక్ట్ అయ్యిండేది ప్రసాద్ సూరి అనే అతను రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి సెలెక్ట్ అయింది, ఎంపిక అయింది. ఇక సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ వచ్చేసి చైర్పర్సన్ మాధవ్ కౌశిక్ న్యూఢిల్లీలో ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనం ఇంగ్లీష్ కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఇంగ్లీష్లో ఏ దానికి వచ్చింది అంటే ఇంగ్లీష్లో దక్షిణ్ సౌత్ ఇండియన్ మిత్స్ అండ్ ఫేబుల్స్ రీటోల్డ్ అనే ఒక కథల పుస్తకానికి, దక్షిణ్ సౌత్ ఇండియన్ మిత్స్ అండ్ ఫేబుల్స్ రీటోల్డ్ అనే ఒక స్టోరీస్ పుస్తకానికి, ఈ పుస్తకాన్ని నితిన్ కుషాలప్ప అనే పర్సన్ రచించాడు, నితిన్ కుషాలప్ప. సో ఇది సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2025 అవార్డ్స్. నెక్స్ట్ వన్, బయోమాస్ హైడ్రోజన్ నిధి, బయోమాస్ హైడ్రోజన్ ఫండ్. యూనియన్ గవర్నమెంటు ఇటీవల న్యూఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ని కండక్ట్ చేసింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 3వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన 3వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది న్యూఢిల్లీలో. 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి, ముఖ్యంగా బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. ఈ బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే స్టార్టప్లను డెవలప్ చేయడం కోసము, బయోమాస్ అంటే ఇక్కడ మనకి చెక్కలు, వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా బయోమాస్, మనం ఉపయోగించే చెక్క ముక్కలు, వుడ్, ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి వేస్ట్ మెటీరియల్ని బయోమాస్ అంటారు. ఆకులు, రాలిన ఆకులు, ఇటువంటివన్నీ కూడా బయోమాస్ కిందకి వస్తాయి. సో ఇటువంటి బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే మనము ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్స్ తగ్గించుకోవచ్చు. శిలాజ ఇంధనాలు, ఈ కోలు, వీటిపైన డిపెండెన్స్, ఆధారపడడం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఏ కంపెనీలు అయితే ఇటువంటి వేస్ట్ మెటీరియల్ బయోమాస్ నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తాయో, ప్రొడ్యూస్ చేస్తాయో, అటువంటి కంపెనీస్ కోసము సపరేట్గా ఒక 100 crores కేటాయించడం జరిగింది. 100 crores అలొకేటెడ్ ఫర్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ 100 crore బయోమాస్ హైడ్రోజన్ ఫండ్ ఏ కంపెనీలు అయితే బయోమాస్ నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాయో అటువంటి కంపెనీలకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది బిరాక్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్
ఇది దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీని ముఖ్య ఉద్దేశము ఈ బయోటెక్నాలజీలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయాలి, బయోటెక్నాలజీలో బయో ఎకానమీకి సంబంధించి కొత్త కొత్త నూతనాత్మక ఆవిష్కరణలను డెవలప్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇక దీన్ని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద లాంచ్ చేయడం జరిగింది, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ఒక లోగోను కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లోగో ఉంది. ఈ లోగో ముఖ్య ఉద్దేశము గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. వీ నీడ్ టు మేక్ పీపుల్ ఆల్సో కంట్రిబ్యూటర్స్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో ప్రజల భాగస్వామ్యం ప్రతిబింబించేలా ఈ లోగోను తయారు చేయడం జరిగింది. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి వస్తే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేసింది. దీనికోసం 19,744 crore 19,744 కోట్లు కేటాయించడం జరిగింది. టార్గెట్ ఇయర్ వచ్చేసి 2029, 2029 కల్లా కొన్ని లక్ష్యాలు విధించుకునింది. ఆ లక్ష్యాలు మనకి ఒక 2 పాయింట్లు తెలుసుకుంటే మంచిది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. అలానే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 6 lakhs పైగా గ్రీన్ జాబ్స్ని క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ జాబ్స్. 6 లక్షల గ్రీన్ జాబ్స్ అంటే ఏంటి? ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టారు, ఇటువంటి ఇండస్ట్రీలలో ఉపాధి, గ్రీన్ జాబ్స్. ఇక అలానే 1,00,000 కోట్ల విలువైన ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు మనము ఎక్కువగా ఈ కోల్ ఇటువంటి వాటిని, ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 1 lakh crore విలువైన ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని రిడ్యూస్ చేసుకోవాలి. అంటే ఏంటి? 1,00,000 కోట్ల విలువైన శిలాజ ఇంధనాల దిగుమతిని మనం తగ్గించుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. ఇక అలానే సంవత్సరానికి ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సంవత్సరానికి 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాతావరణంలోకి విడుదల చేయకుండా చూసుకోవచ్చు. బై ఇంప్లిమెంటింగ్ దిస్ మిషన్ we can avoid 50 million metric tons of greenhouse gas emissions annually every year by 2030, 2030 కల్లా. ఇది NGHMకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ను ప్రారంభించిన పంజాబ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ వేస్ట్ని ఎక్కువగా రీసైకిల్ చేయాలి, ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్పేసి ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం, కంట్రీలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ని ప్రారంభించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంచెస్ ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్. మరి ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై ఆడిట్ అంటే తనిఖీ. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఎంజీ నరేగా స్కీమ్ ఉంది, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆ పథకం సరిగ్గా అమలు అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి సామాజిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రజలు మనమంతకు మనమే బాధ్యత తీసుకొని సోషల్ ఆడిట్ అంటారు. మనకి గవర్నెన్స్లో ఏపీ గ్రూప్ అని కావచ్చు, తెలంగాణ గ్రూప్ అని, యూపీఎస్సీలో ఎక్కడైనా కూడా గవర్నెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. గవర్నెన్స్లో సోషల్ ఆడిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆడిట్ మీన్స్ తనిఖీ చేయాలి, మనము పరిశీలించాలి ఎప్పటికప్పుడు ఆ పనులు సరిగా జరుగుతున్నాయా లేదని చెప్పేసి. ఇప్పుడు ఆ విధంగా పంజాబ్ గవర్నమెంట్ ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ని ప్రారంభించింది. అంటే ఈ ఆడిట్లో భాగంగా పంజాబ్లోని 6 సిటీస్లలో, 6 నగరాలలో 14 మేజర్ కంపెనీస్లో ఆడిట్ నిర్వహించింది. 14 ప్రధాన కంపెనీలలో, అందులో 4 MNCలు కూడా ఉన్నాయి. వాటిలో తనిఖీలు నిర్వహించి, ఆడిట్ నిర్వహించి, ఈ కంపెనీసు పంజాబ్లో ప్రొడ్యూస్ అవుతా ఉన్న నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ వేస్ట్కి ఇవే ప్రధాన కారణం. అంటే ఏంటి? ఇక రీసైక్లింగ్ కూడా చేయలేనంత స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి అవ్వడానికి కారణం ఈ 14 కంపెనీలు అని చెప్పేసి పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిసైడ్ చేసింది. దానికి సంబంధించి ఆ కంపెనీలకి సమన్స్ కూడా జారీ చేసింది. సో ఇక్కడ జస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండియాలోనే ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్, మొట్టమొదటి స్వదేశీ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్. ఇండియా తొలిసారిగా స్వదేశీ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్ని తయారు చేసింది. ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్. స్వదేశీయంగా తొలిసారిగా మనమే సొంతంగా డెవలప్ చేశాము. ఈ డయోడ్ లేజర్ ముఖ్య ఉద్దేశము క్వాంటమ్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు, క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తారు.
దీన్ని నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద డెవలప్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది ఐఐటి ఢిల్లీకి చెందిన ప్రెనిష్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఐఐటి ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి, ఐఐటి ఢిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ ప్రెనిష్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీన్ని క్వాంటమ్ టెక్నాలజీస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్. అగైన్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఇండియాలోనే తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని ఐఐటి బాంబే డెవలప్ చేసింది. ఐఐటి బాంబేకు చెందిన పీక్ వెస్ట్ గ్రూప్ అనే ఒక గ్రూపు దీన్ని డెవలప్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము, ఈ మైక్రోస్కోప్ ముఖ్య ఉద్దేశము, దీని అప్లికేషన్స్ వచ్చేసి న్యూరో సైన్స్ కావచ్చు, మెటీరియల్స్ రీసెర్చ్, ఈ సెమీ కండక్టర్ చిప్స్ని 3D మ్యాపింగ్ చేయడం కోసము, అంటే ఓవరాల్గా ఈ బయోటెక్నాలజీ, న్యూరో సైన్స్ ఇటువంటి రంగాలలో ఈ డైమండ్ మైక్రోస్కోప్ని యూజ్ చేస్తారు. సో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ అంటే ఐఐటి బాంబే డెవలప్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నేషనల్ క్వాంటమ్ మిషన్ విషయానికి వస్తే, ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేసింది. 2023లో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయాలి. మరి దీనికి టైం పీరియడ్ ఎంత ఉంది అంటే 8 years. 2023-24తో మొదలుపెట్టి 2030-31 వరకు, 2023-24 నుంచి 2030-31, 8 ఏళ్ల కాలానికి గాను క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయాలని 2023లో లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం 6003.65 crore బడ్జెట్ని కేటాయించింది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ. ఈ మిషన్ కోసం 6003.65 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇన్వార్ యాంటీ ట్యాంక్ క్షిపణులు. ఇన్వార్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కోసము హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకునింది. హైదరాబాద్కు చెందిన బీడీఎల్తో 2095.7 crore ఒప్పందం కుదుర్చుకునింది. 2095.7 కోట్ల ఒప్పందం కుదుర్చుకునింది. మరి ఇది ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీలో భాగము. మన భారతదేశ రక్షణ వ్యవస్థలో పెరుగుతా ఉన్న స్వదేశీ పాత్ర, ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ సెక్టార్, మన రక్షణ రంగంలో స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించడం. ఇక్కడ బీడీఎల్ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, ఇది తెలంగాణ. ఇది గైడెడ్ మిస్సైల్స్ని డెవలప్ చేస్తుంది, మిస్సైల్స్ని తయారు చేస్తుంది. ఇప్పుడు బై ఇండియన్ కేటగిరీ కింద, ఈ రక్షణ మంత్రిత్వ శాఖ బై ఇండియన్ అనే కేటగిరీ కింద ఈ ఇన్వార్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కోసం ఒప్పందం కుదుర్చుకునింది. ఇక్కడ ఇన్వార్ అనేది ఒక లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్. ఈ శత్రు దేశాలకు చెందిన ట్యాంకుల్ని నాశనం చేయడానికి యూజ్ చేస్తారు. ఈ యొక్క ఎనిమీ కంట్రీస్కి చెందిన ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం ఈ ఇన్వార్ మిస్సైల్స్ని యూజ్ చేస్తారు. వీటిని T-90 ట్యాంక్స్ నుంచి ప్రయోగిస్తారు. ఈ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ని T-90 ట్యాంకుల నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక ట్యాంక్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది నాగ్, థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్. 1983లో అబ్దుల్ కలాం గారి సారథ్యంలో, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి లీడర్షిప్లో 1983లో మిసైల్ సెక్టార్లో ఇండియా ఆత్మనిర్భరత సాధించాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDPని లాంచ్ చేసింది. అందులో భాగంగా 5 రకాల మిసైల్స్ని మనం అభివృద్ధి చేశాం 1983లో. పృథ్వీ, అగ్ని, త్రిశూలు, ఆకాశు, నాగ్ అనే 5 రకాల మిసైల్స్. నాగ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, అలాంటిదే ఇది కూడా ఇన్వార్ యాంటీ ట్యాంక్ మిసైల్. సో గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని T-90 ట్యాంక్స్ నుంచి లాంచ్ చేస్తారు, ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ అఖండ్ ప్రహార్. ఇది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఒక ఎక్సర్సైజ్. ఇటీవల మనం ప్రీవియస్ క్లాసెస్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆపరేషన్ త్రిశూల్ని ఇటీవల మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఈ 3 ఫోర్సెస్ పాకిస్తాన్తో బార్డర్ పంచుకుంటా ఉన్న స్టేట్లలో ఆపరేషన్ త్రిశూల్ని నిర్వహించింది. ఎక్సర్సైజ్ త్రిశూల్ ఆర్ ఆపరేషన్ త్రిశూల్. ఆ ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ అఖండ్ ప్రహార్ని కండక్ట్ చేసింది. ఎక్కడ?
రాజస్థాన్లోని జైసల్మేర్ డిజర్ట్, రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారిలో నిర్వహించింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ త్రిశూల్ అనేది ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, ఆ త్రిశూల్లో పేరులోనే ఉంది 3, అట్లా గుర్తుపెట్టుకోండి. త్రిశూల్లో 3 అనే వర్డ్ ఉంది కాబట్టి ఇందులో 3 భద్రతా దళాలు పాల్గొన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అది ఎక్కడ నిర్వహించారు? ఆపరేషన్ త్రిశూల్ థార్ డిజర్ట్ నుంచి గుజరాత్ ర్యాన్ ఆఫ్ కచ్ వరకు పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్న ప్రాంతాల్లో నిర్వహించారు. మరి ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా ఆపరేషన్ అఖండ ప్రహార్ని ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి నిర్వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి రాజస్థాన్లోని జైసల్మేర్లో అఖండ ప్రహార్ని నిర్వహించింది. దీన్ని నిర్వహించింది ఇండియన్ ఆర్మీకి చెందిన కోనార్క్ భద్రతా దళాలు. ఇండియన్ ఆర్మీకి చెందిన కోనార్క్ భద్రతా దళాలు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టర్మ్ ఉంది, రుద్రా బ్రిగేడ్ ఇందులో పాల్గొనింది. ఈ అఖండ ప్రహార్లో రుద్రా బ్రిగేడ్ అంటే ఏంటి? మనకి బ్రిగేడ్ అంటే ఒక దళము, ఒక భద్రతా దళము బ్రిగేడ్. జూలై 26న మన ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది గారు, మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జనరల్ ద్వివేది గారు జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ని మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటాం. కార్గిల్ విజయాన్ని సాధించినందుకు గాను ఎవ్రీ ఇయర్ జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ కార్గిల్ విజయ్ దివాస్న జనరల్ అనిల్ ద్వివేది గారు ఒకటి ప్రకటించారు. ఆయన మన ఆర్మీని బలోపేతం చేసుకునేందుకు, ముఖ్యంగా బార్డర్స్లో మన ఆర్మీ సామర్థ్యాన్ని, ఆర్మీ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసేందుకు, పెంచేందుకు 2 కొత్త భద్రతా దళాలను ఆయన అనౌన్స్ చేశారు. రుద్రా బ్రిగేడు, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. రుద్రా అనేది ఒక ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్, ఇది ఒక బ్రిగేడు. ఈ రుద్రా బ్రిగేడ్లో ఎవరుంటారు అంటే సోల్జర్స్ ఉంటారు. సోల్జర్స్కి అవసరమైన వెపన్స్ ఉంటాయి, సోల్జర్స్కి అవసరమైన డ్రోన్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ సోల్జర్సు టెక్నాలజీ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తేనే రుద్రా ఆల్ ఆర్మ్ బ్రిగేడ్. మరి భైరవ్ అనేది లైట్ కమాండో బెటాలియన్. భైరవ్ అనేది కూడా ఒక భద్రతా దళం. గుర్తుపెట్టుకోండి, ఆ పేర్లు రుద్రా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. ఇప్పుడు ఈ ఆపరేషన్ అఖండ్ ప్రహార్లో రుద్రా బ్రిగేడ్ పాల్గొనింది. దీన్ని నిర్వహించింది కోనార్క్ భద్రతా దళం. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి అనదర్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సదరన్ స్పియర్. ఈ ఆపరేషన్ సదరన్ స్పియర్ అనేది అమెరికా లాంచ్ చేసిన ఒక మిలిటరీ ఆపరేషన్. యునైటెడ్ స్టేట్స్ లాంచ్ చేసిన ఒక మిలిటరీ క్యాంపెయిన్, ఒక టెక్నాలజికల్ క్యాంపెయిన్. ముఖ్యంగా ఈ లాటిన్ అమెరికా కంట్రీస్, వెనిజులా ఇటువంటి కంట్రీస్లో డ్రగ్ మాఫియా ఎక్కువైపోతా ఉందని చెప్పేసి ఆ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని కంట్రోల్ చేయాలి, ఆ డ్రగ్ ముఠాని అరికట్టాలి, ఆ డ్రగ్ ముఠాని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అమెరికా టెక్నాలజీ సహాయంతో డ్రోన్స్, ఈ యొక్క సముద్రాల్లో తిరిగే వెజల్స్, నౌకలు, అటువంటి సహకారంతో, అటువంటి హెల్ప్తో ఆపరేషన్ సదరన్ స్పియర్ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ లాటిన్ అమెరికా కంట్రీస్, వెనిజులా ఇటువంటి దేశాలలో డ్రగ్ ముఠాని అరికట్టాలి. మనం చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో పైన కూడా అతన్ని ఎక్కడున్నాడో గుర్తించి చెప్పిన వాళ్ళకి రివార్డు కూడా ఇస్తామని చెప్పాడు. ఎందుకంటే ఆ నికోలస్ మడురో డ్రగ్ మాఫియాకి నాయకుడిగా వ్యవహరిస్తా ఉన్నాడని చెప్పేసి కూడా ట్రంప్ గతంలో ఆరోపణలు చేశాడు. సో ఆపరేషన్ సదరన్ స్పియర్ ఇట్ ఈస్ అ మిలిటరీ ఆపరేషన్ లాంచ్డ్ బై యుఎస్ టు ట్యాకిల్ ద డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఇన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ దట్ ఆర్ సదరన్ అమెరికన్ కంట్రీస్, దక్షిణ అమెరికా దేశాలు, అలానే కరీబియన్ దేశాల్లో కూడా ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ అగైన్ సెక్యూరిటీకి సంబంధించి ఇండోనేషియా ఆస్ట్రేలియా మధ్య ఒక కొత్త భద్రతా ఒప్పందం. ఇండోనేషియా ఆస్ట్రేలియా ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ని, ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్, భద్రతా ఒప్పందాన్ని జనవరి 2026లో మేము సంతకం చేసుకోబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబవో సుబియాంతో ఆస్ట్రేలియాకు వెళ్ళారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్తో కలిసి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏం చేస్తుంది ఈ సెక్యూరిటీ ఒప్పందం, ఎందుకు ఇది అవసరం అంటే ఏం చెప్తుందంటే, ఈ సెక్యూరిటీ ప్యాక్ట్ జనవరిలో దీన్ని సంతకం చేసుకోబోతా ఉన్నారు. ఇదేం చెప్తుందంటే, ఇరు దేశాలలో ఏ ఒక్క దేశానికి ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ వచ్చినా, ఇరు దేశాలలో ఏ ఒక్క కంట్రీకి ఏదైనా భద్రతాపరంగా ఏదైనా ముప్పు వచ్చినా ఆ భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి మన 2 దేశాలు కలిసి పనిచేయాలి అని చెప్పేసి చెప్తుంది.
ఇఫ్ ఐదర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఫేసింగ్ ఎనీ సెక్యూరిటీ థ్రెట్, then both the nations will act together to tackle that security threat. If either of the nation or if both countries facing any security threat, this agreement says that then both countries should combine, both countries should unite to combat, to tackle that security threat. అంటే ఇరు దేశాలలో ఏ ఒక్క దేశానికి భద్రతా ముప్పు వచ్చినా లేదా ఇరు దేశాలకు భద్రతా ముప్పు వచ్చినా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జనవరి 2026లో సంతకం చేసుకోబోతా ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆస్ట్రేలియా, ఇండోనేషియా అన్ని పసిఫిక్ ఓషన్ కంట్రీస్. ఈ పసిఫిక్ ఓషన్లో ఎక్కువగా చైనా ప్రాబల్యం పెరిగిపోతూ ఉంది. చైనా క్వాడ్ కంట్రీస్ కూడా 4 ఉన్నాయి కదా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఈ క్వాడ్ ఇండో పసిఫిక్ ఓషన్ని, ఈ పసిఫిక్ సముద్ర ప్రాంతాన్ని ఫ్రీగా ప్రశాంతంగా ఉంచాలనేదే క్వాడ్ ముఖ్య ఉద్దేశం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే క్వాడ్. మరి ఇప్పుడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా మధ్య కొత్త భద్రతా ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల సెప్టెంబర్లో పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి కూడా ఒక భద్రతా ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి మధ్య ఒక సెక్యూరిటీ ప్యాక్ట్, ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. మరి దానికి దీనికి తేడా ఏంటంటే అదేం చెప్తుంది? పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి సెప్టెంబర్లో కుదిరిన డిఫెన్స్ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే పాకిస్తాను లేదా సౌదీ అరేబియా ఆ 2 దేశాలలో ఏ ఒక్క కంట్రీ పైన ఎవరు దాడి చేసినా మా 2 దేశాలపైన దాడి జరిగినట్టుగానే మేము భావించి మేము ఎదురు ప్రతిఘటన చేస్తాము అని చెప్పేసి అది చెప్తుంది. వాట్ పాకిస్తాన్, సౌదీ అరేబియా మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ సేస్, ఇఫ్ ఐదర్ ఆఫ్ ద కంట్రీ బీయింగ్ అటాక్డ్ బై ఎనీ అదర్ కంట్రీ we will tackle that target, we will tackle that issue అని చెప్పేసి చెప్తుంది. సో పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి కుదిరిన ఒప్పందం అది వేరు. ఆ పాకిస్తాన్కి, సౌదీ అరేబియా కంట్రీలలో ఏ ఒక్క దేశం పైన ఎవరైనా అటాక్ చేసినా మా 2 దేశాలపైన అటాక్ జరిగినట్టుగా మేము భావిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇది వేరు. సో ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో అమెరికా అమెరికాలోని వైట్ హౌస్లో ఒక క్రిటికల్ మినరల్స్ డిఫెన్స్ ప్యాక్ట్ కూడా కుదుర్చుకునింది. ఈ క్రిటికల్ మినరల్స్ కీలకమైన ఖనిజాలు మరియు ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఒప్పందం $8.5 బిలియన్ విలువైన, $8.5 బిలియన్ విలువైన ఒక క్రిటికల్ మినరల్స్ ప్లాన్ ఎవరు కుదుర్చుకున్నారు అంటే అమెరికా, ఆస్ట్రేలియా. సో ఈ ప్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా షఫాలి వర్మ. ఈమె ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంలో ప్లేయరు. మొన్న ఇండియా తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచింది సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఓడిఐ టీంలో నుంచి. అందులో ఫైనల్లో ఈమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. ఫైనల్లో 87 రన్స్ చేసింది, 2 వికెట్స్ తీసింది. సో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ షఫాలి వర్మ గారిని హర్యానా గవర్నమెంటు రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా, అంటే ఏంటి, హర్యానాకు సంబంధించిన మహిళా కమిషన్కి సంబంధించి ఈ మహిళల హక్కుల కోసము, మహిళల హక్కుల్ని, ఉమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అవగాహన కల్పించడం కోసం బ్రాండ్ అంబాసిడర్, ప్రచారకర్తగా నియమించింది షఫాలి వర్మ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో ఉమెన్ చేరిక. బృందావని వస్త్రం, అస్సాం. భారతదేశం మొట్టమొదటి ద్వంద్వ నేపథ్య సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 వైజాగ్. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2025. 100 crore బయోమాస్ హైడ్రోజన్ ఫండ్. దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ అడిట్, పంజాబ్. మొట్టమొదటి స్వదేశీ హై ప్రెసిషన్ డయోడ్ లేజర్, ఇండియా, IIT ఢిల్లీ. భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్, IIT బాంబే. ఇన్వర్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఆపరేషన్ అఖండ్ ప్రహార్, ఆపరేషన్ సదరన్ స్పియర్ USA. ఇండోనేషియా, ఆస్ట్రేలియా మధ్య కొత్త భద్రతా ఒప్పందం. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా షఫాలి వర్మ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.